హాయ్ హలో అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా డైలీ రొటీన్ యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఏ మదర్గా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇదే వర్క్ ఉంటుందనుకోండి. ఈరోజు నా వర్క్ నేనేం చేస్తాను, మండే నుంచి సాటర్డే వరకు ఎలా ప్రిపేర్ చేస్తాను, ఎలా రెడీగా ఉంటాను అని చెప్పి చూపించాలనుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను 4 లేస్తాను. 4 లేచిన వెంటనే బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి, నాకు 4 బర్నర్ స్టవ్ కాబట్టి ఒక దానిపైన రైస్, ఒక దానిపైన కర్రీ, ఒక దానిపైన హాట్ వాటర్, ఒక దానిపైన ఎగ్స్ పెట్టేసుకుంటాను. అవన్నీ అయిపోతాయి. ఎట్ ఏ టైంలో అన్నిటిని చూసుకుంటూ, అన్నిటిని ప్రిపేర్ చేసుకుంటూ అన్నీ రెడీ చేసేసుకొని 5 హస్బెండ్ని లేపి, ఆయన కూడా రెడీ అయిపోయిన తర్వాత ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, బాబుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, ఇద్దరికి లంచ్ ప్యాక్ చేసేసి ఇద్దరిని బాయ్ బాయ్ చెప్పేస్తానమాట. బాబుని కూడా నేనే డ్రాప్ చేస్తాను. కింద అపార్ట్మెంట్ దగ్గరికి బస్సు వస్తుంది. నేనే తీసుకువెళ్ళి బాబుని డ్రాప్ చేసి బాబుకి బాయ్ బాయ్ చెప్పేసి అప్పుడు పైకి వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ కొంచెం రిలాక్స్ అవుతాను. ఆ 10 మినిట్స్ తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం, బట్టలు క్లీన్ చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, కిచెన్ని క్లీన్ చేసుకోవడం, ఇంకంతా మొత్తం అప్పుడు 11-10 అయ్యేటప్పటికల్లా పని అయిపోతుంది. ఈ బట్టలు అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసేసేసి అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ డిన్నర్కి ఏం కావాలి అని చెప్పి మళ్ళీ ఏమైనా పప్పులు నానబెట్టుకోవాలి అనుకుంటే పప్పులు అన్నీ నానబెట్టేసుకొని సోక్ చేసుకొని రెడీగా ఉంటానన్నమాట. ఇలా అన్నీ ప్రిపేర్గా చేసేసుకున్న తర్వాత బాబు 3 వస్తాడు. మళ్ళీ మా ఆఫ్టర్నూన్ 3 వచ్చిన తర్వాత బాబుకు కూడా లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ ఇద్దరం కలిసే తింటాం. బాబు గురించి వెయిట్ చేస్తాను నేను ఎప్పుడూ కూడా. లంచ్కి ఒక్కడే తింటాడని చెప్పి నేను కూడా బాబు కోసం వెయిట్ చేస్తాను. బాబు వచ్చిన తర్వాత ఇద్దరం లంచ్ చేసేసి ఆ వెజల్స్ క్లీన్ చేసుకొని అప్పుడు పప్పులు అన్నీ క్లీన్ చేసేసుకొని రుబ్బుకునే ఉంటే రుబ్బేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. ఈరోజు హాట్ వాటర్తో పాటు హస్బెండ్కి నాకు కాకరకాయ జ్యూస్ అనమాట. అది బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటర్ తాగిన తర్వాత దాన్ని తాగుతాము. కర్రీ అయితే బెండకాయ పులుసు చేశాను. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్, అలాగే ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలని వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 1.5 స్పూన్ల కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 అంగుళాలుగా కొంచెం పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని, అలాగే 2 పొడవుగా కట్ చేసుకున్న టొమాటోల ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. గ్లాస్ వాటర్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా ఒక మిక్సీ జార్లో 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 స్పూను ధనియాలు, కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి బెండకాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి ఒక 3 స్పూన్ల చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. చింతపండు జ్యూస్ని వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది, కాస్త పుల్ల పుల్లగా ఉంటుంది. జ్యూస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి కర్రీ చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీ తిన్నామన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. రైసు అలాగే కర్రీ 2 కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట.
బాబు అయితే బ్రేక్ఫాస్ట్కి పులిహోర తీసుకెళ్తానన్నాడు. చింతపండు పులుసు నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, రైస్ కూడా కొంచెం ఎక్కువగా కుక్ చేశాను కాబట్టి కొంచెం పులిహోరని తాలింపు పెట్టేశాను. నాకు, మా హస్బెండ్కి అలాగే బాబుకి లంచ్ బాక్స్లోకి కూడా పులిహోరని తీసుకున్నాము. హస్బెండ్ నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాము. బాబు అయితే దోశ అడిగాడు. కొంచెం దోశ బ్యాటర్ ఉందనేసి బాబుకి దోశలు వేసి ఇచ్చేసాను. బాబు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను లంచ్ ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇద్దరికీ లంచ్ ప్యాక్ చేయాలి. ముందు హస్బెండ్ వెళ్ళిపోతారు కాబట్టి ముందు హస్బెండ్ లంచ్ ప్యాక్ చేశాను. బెండకాయ పులుసు వేసేసాను, రైస్ పెట్టేశాను, అలాగే కొన్ని ఫ్రూట్స్ పెట్టాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తింటారు మా హస్బెండ్. ఫ్రూట్స్ కూడా పెట్టాను. ఈరోజు ఫ్రూట్స్ ఏమో జామకాయ అలాగే యాపిల్ని పెట్టాను. హస్బెండ్ లంచ్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు బాబుకి లంచ్ ప్యాక్ చేస్తాను. బాబుకైతే 2 బ్రేక్స్ ఉంటాయి మొత్తం. ఒకటి 9:30కి ఉంటుంది, ఇంకొకటి 12:30కి ఉంటుంది. 9:30కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే తినేస్తాడు. 12:30కి ఇప్పుడు 6th గ్రేడ్కి వచ్చాడు కాబట్టి ఇక్కడ యూఏఈలో అందరికీ ఏంటంటే ప్రేయర్ టైం అనమాట. నమాజ్ చదివిస్తారు అందరితోని. అందుకని ప్రేయర్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పాపం టైం ఉండదు మేబీ, నాకు తెలిసి. ఇంకా అయినా సరే టైం ఉన్నా లేకపోయినా బస్సులోనైనా తింటాడని చెప్పేసి ఫ్రూట్స్ కూడా పెడతాను నేను. ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినకుండా వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడైతే 7 o'clockకి మేము రూమ్ నుంచి స్టార్ట్ అవుతాము. 7:05కి బస్సు వస్తుంది. 7 o'clockకి ఇంకా కిందకి వెళ్తాము. ఇక్కడ మేముండే అపార్ట్మెంట్లోనే 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, సేమ్ స్కూల్ అనమాట. ఇంకా ఆ పిల్లలతో కొంతసేపు అక్కడ పిల్లలు అయితే భలే ఆడుకుంటారు కింద. ఒక 5 నిమిషాలు భలే కాసేపు కొంచెం టైంపాస్, కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట. ఇంకెలా బస్సు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి అప్పుడు పైకి వచ్చేసేసి ఒక 10 minutes కొంచెం బ్రేక్ తీసుకుంటాను. ఈ 10 నిమిషాల్లో ఫోన్లు మాట్లాడతాను. అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను, అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాను. వాళ్ళు ఎలా ఉన్నారో, బ్రేక్ఫాస్ట్ చేశారో లేదో వాళ్ళతో మాట్లాడితే కాస్త రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిగిలిపోయిన నా పనులన్నీ క్లియర్ చేసేసుకుంటాను. బట్టలు ఆరబెట్టుకోవడం, ఇల్లు ఉడ్చుకోవడం, గిన్నెలు క్లీన్ చేసుకోవడం, వంటగదిని క్లీన్ చేయడం, బాత్రూమ్స్ని క్లీన్ చేయడం, బట్టలు ఆరబెట్టి స్నానం చేసేటప్పటికి 11 o'clock అవుతుంది. 11 o'clock అయిన తర్వాత డిన్నర్కి ఏదైనా పప్పుని నానబెట్టుకోవాలి అంటే పప్పుని నానబెట్టేసుకుంటాను. రోజు డిన్నర్కి మేము ఎప్పుడు బ్రేక్ఫాస్టే చేస్తాము. దోశ కానీ, పెసరట్టు కానీ, ఉప్మా కానీ అలా రోజు ఏదో ఒకటి బ్రేక్ఫాస్టే చేస్తాము. అందుకని ఏదైనా సరే బ్యాటర్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇలా 3 o'clockకి బాబు వస్తాడు. 3 o'clockకి బాబు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ చేస్తాము. ఇద్దరం లంచ్ చేసిన తర్వాత అప్పుడు ఈ పప్పులు ఏవైనా నానబెట్టుకున్నా ఉంటాయి కదా, అవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని చట్నీలు చేసేసుకొని డిన్నర్కి అయితే రెడీ అయిపోతాను. హస్బెండ్ 7 o'clock వస్తారు. బాబు కూడా ట్యూషన్కి వెళ్తాడు. 5 o'clockకి ట్యూషన్కి వెళ్ళి 7 o'clock వస్తాడు. ఇద్దరు ఒకేసారి వస్తారు. హస్బెండ్ కాస్త ఫ్రెష్ అప్ అయ్యి స్నానం అది చేసేటప్పటికి నేనైతే డిన్నర్ని ప్రిపేర్ చేసేస్తాను. డిన్నర్ రెడీ అవగానే ఇంకా డిన్నర్ని చేసేస్తాము. 8 o'clock కల్లా మాకు డిన్నర్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఈరోజు అయితే పెసరట్లు వేశాను, అలాగే వేపుడు శనగపప్పు చట్నీ కూడా చేసేసాను. నేనే కాదండి, ప్రతి ఉమెన్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం 100% ఎఫర్ట్ అయితే పెడుతుంది. అందుకని ఉమెన్స్ని రెస్పెక్ట్ చేయండి. మేము వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదా, మీకు ఇంకా డే అంతా ఖాళీగానే ఉంటారు కదా, పని అయిపోతే ఫుల్ డే అంతా ఫ్రీగా ఉంటారు కదా అని మాత్రం అనకండి. మీరు వచ్చేటప్పటికి ఇల్లంతా క్లీన్ చేసి డిన్నర్కి అన్నింటికి రెడీగా ఉంటూ, అలాగే మీకు హెల్త్ బాగోపోతే మిమ్మల్ని కేర్ చేసుకుంటూ, పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళని కేర్ చేస్తూ, మాకు హెల్త్ బాగాలేనప్పుడు మమ్మల్ని మేము కేర్ చేసుకుంటూ, అలాగే ఆ సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని కేర్ చేసుకుంటూ మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఉమెన్స్ని రెస్పెక్ట్ చేయండి. ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.